అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మేము ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చేటువంటి గ్యాప్లో మాకు 2 days గ్యాప్ వచ్చిందండి. ఆ 2 days గ్యాప్లో మాకు టికెట్స్ అనేవి దొరకలేదు ట్రైన్కి. అందువల్ల 2 days మేము గ్యాప్ తీసుకున్నాం. ఆ గ్యాప్లో మేము ఢిల్లీలో ఆల్రెడీ చూసినటువంటి ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది. ఆ ప్లేసెస్నే మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇంకా మేము న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి దగ్గరలో తీసుకున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో, రూమ్ దగ్గర నుంచి ఆంధ్రభవన్కి బయలుదేరామండి. ఆంధ్రభవన్కి ఫుడ్ కోసం బయలుదేరామన్నమాట. లంచ్ అప్పుడు టైం అయితే 12 అబోవ్ అవుతుంది. 10 days చార్ధామ్ యాత్ర చేసిన తర్వాత అండ్ బృందావన్కి వెళ్ళొచ్చిన తర్వాత మాకైతే ఫుడ్ అనేది వాల్యూ అనేది బాగా తెలిసి వచ్చింది. సో మేమున్న 2 days కూడా లంచ్ వీలైతే లంచ్, లేకపోతే డిన్నర్ వీలైతే డిన్నర్ మ్యాక్సిమం ఆంధ్రభవన్కి వెళ్ళి చేసామండి. ఎందుకంటే ఇది ఆంధ్రభవన్ లోపలమాట. ఆంధ్రభవన్లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు తెలుగు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 kilometers దూరంలో ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి అని మేమైతే ఆంధ్రభవన్లోనే మ్యాక్సిమం ఫుడ్ ప్లాన్ చేసుకున్నాం. ఓన్లీ ఫుడ్ ఇక్కడికి వచ్చి చేయటం కాదండి, మనం కావస్తే మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ. సో మేము అలా కూడా ట్రై చేసాము. 1 day అంటే ఒక డిన్నర్ టైంకి మేము రీచ్ అవ్వలేకపోవడం వల్ల మేమైతే ఆర్డర్ కూడా పెట్టుకుని తెప్పించుకుని తిన్నాము హోటల్కి. సో తర్వాత ఏమో అక్కడ నుంచి 500 meters దూరం ఉంటుందండి ఒక ప్లేస్కి. ఆ ప్లేస్కి అయితే నడుచుకుంటూ బయలుదేరాం. అక్కడ వాటర్స్ ఉన్నాయి కానీ ఎండ మాత్రం ఎరగదీసేస్తుంది. ఢిల్లీలో మేము స్టే చేసినప్పుడు ఎండ అయితే టెంపరేచర్ అయితే 45కి దగ్గరగా ఉందండి. సో అసలు ఆ ఎండలో చూడటం కూడా కష్టమవుతుంది, అంత వేడి మాట. కానీ ఆటోల వాళ్ళని డ్రాప్ చేయమంటే వాళ్ళేమో చాలా దగ్గరండి, చాలా నియర్ బై, మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నారు, నడుచుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అని అన్నారు. సో మేమైతే వచ్చేసాం ఇండియా గేట్కి. ఇండియన్ గేట్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందామండి. ఇండియన్ గేట్ అనేది 42 meters ఎత్తులో ఉంటుంది. ఇది మనకి మొదటి ప్రపంచ యుద్ధంలోని అండ్ ఆఫ్ఘన్ యుద్ధంలో మరణించినటువంటి భారతీయ అండ్ బ్రిటిష్ సైనికుల గౌరవార్థం నిర్మించినటువంటి ఒక చిహ్నం అన్నమాట. సో దాదాపుగా 83,000 మంది సైనికులు చనిపోయారంట ఆ 2 యుద్ధాల్లోని కూడా. సో వాళ్ళలో కొంతమంది, ఒక 13,000 మంది పేర్లు అనేవి ఇండియన్ గేట్ మీద లిఖించబడి ఉంటాయి. సో మనం దగ్గరికి వెళ్ళి చూస్తే అవి తప్పకుండా ఆ పేర్లు మనం చూడొచ్చు, గమనించవచ్చు. సో ఇదండి మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఇండియన్ గేట్ గురించి. మేమైతే ఇంకా ఇండియన్ గేట్ చూసుకుని, అంటే మేమైతే దగ్గరగా వెళ్ళి చూడలేదు, ఆల్రెడీ వెళ్ళి చూసామండి ఒకసారి. ఇది సెకండ్ టైం విజిట్ మాట. ఇప్పుడైతే మేము విజిట్ చేసింది చూడాలని అనుకునే కాదు, మాకు టైం దొరికింది, మాకు ట్రైన్కి గ్యాప్ వచ్చింది కాబట్టి, మాకు ట్రైన్కి వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి మేమైతే ఇంకా విజిట్ చేద్దాము, రూమ్లో ఖాళీగా ఏముంటాంలే అని చెప్పేసి అని వచ్చాము. విపరీతమైన దాహం అండి ఎండలో నడిచి. సో మేము అక్కడైతే సోడా తీసుకున్నాం, లెమన్ సోడా. అది 150 rupees ఛార్జ్ చేశాడు. ఏం చెప్తాము, ఇంకా వాళ్ళ డిమాండ్ మాట. సో అలా ఇండియన్ గేట్ అలా చూసేసి జస్ట్ ఆ తర్వాత మేము క్యాబ్ తీసుకుని నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరామండి. సో ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చాలా నియర్ బై అన్నీ ఉంటాయండి. మనకి రెడ్ ఫోర్ట్ కానివ్వండి, ఇండియన్ గేట్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రభవన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకా మనకి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఢిల్లీకి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగానే ఉంటాయి. జంతర్ మంతర్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కానీ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం మరీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. వెహికల్స్ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే వెహికల్స్ అక్కడ మనకి ఆంధ్రాతో మన స్టేట్స్లో కంటే అక్కడ వెహికల్స్ అనేవి కాస్ట్ అనేది తక్కువ ఉంటుందంట. అంటే తక్కువ అంటే ఒక 2-3 lakhs డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందంట. అందుకే ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళు వెహికల్స్ అనేవి మెయింటైన్ చేస్తారన్నమాట, ముఖ్యంగా కార్స్. సో మనకి అందుకోసమని అక్కడ ట్రాఫిక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మేమైతే రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. రెడ్ ఫోర్ట్కి ఇంకా మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకోవడానికి ఎదురుగా కనిపిస్తుంది టికెట్ కౌంటర్ అండి. వెళ్ళి ఆఫ్టర్నూన్ కదా, విపరీతమైన ఎండలో ఇంకా కొంచెమైనా చల్లదనం దొరుకుతుందని రెడ్ ఫోర్ట్కి వచ్చామండి. ఎందుకంటే లోపలంతా రెడ్ ఫోర్ట్ లోపలంతా కూడా కొంచెం గ్రీనరీ ఉంటుంది కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి అసలు వాటర్ బాటిల్
తీసుకుందామంటే 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది, అంత దూరం ఉంది. సరే లోపల తీసుకుందాం అని చెప్పేసి అని మేము ప్లాన్ చేసుకున్నాము. సో మా వాళ్ళు టికెట్స్ తీసుకునే లోపల నేనైతే ఇంకా అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇలా అయితే సన్ గ్లాసెస్ స్టైల్కి యూజ్ చేయలేదండి, ఆ వేడికి తట్టుకోలేక చూడలేక యూజ్ చేస్తున్నాను. మా వాళ్ళు అయితే టికెట్స్ తీసుకుని వచ్చేసారనమాట. సో మేమైతే ఇంకా అక్కడి నుంచి ఒక ఎలక్ట్రికల్ వెహికల్లో ఒక చిన్న వెహికల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అక్కడికే మనల్ని తీసుకెళ్తున్నాయి అన్నమాట. సో అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ఉంది అంటే ఎంట్రన్స్ గేట్కి. సో అక్కడి వరకు నడవలేం కాబట్టి ఆ ఎండలో ఇంకా వెహికల్ తీసుకుని మేమైతే వెహికల్లో అయితే బయలుదేరమాట. రెడ్ ఫోర్ట్ గురించి చెప్పుకోవాలంటే బ్రీఫ్గా మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత నిర్మించబడిన ఒక చారిత్రాత్మక కట్టడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది 200 సంవత్సరాల పాటు ఒక ప్రధాన రాజ నివాసంగా ఉండేదటండి. 1947 ఆగస్ట్ 15న మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడే మనకి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. సో అది మనకి ఒక సాంప్రదాయంగా ఇప్పటికీ కూడా ఆ సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ వస్తున్నాం. ప్రతి ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ డే రోజున ఇక్కడ మనకి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. ఆగస్ట్ 15th రోజున మనం అయితే ఫ్లాగ్ హోస్టింగ్ మనం ప్రతి ఒక్కరి ఇళ్లలో టీవీల్లో చూసుకుంటూ ఉంటాము. సో అది చాలా చాలా మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇది ఎర్ర ఇసుకరాయిలతో నిర్మించడం వలన ఇది ఎరుపు రంగులో ఉంటుంది ఈ మొత్తం ఈ కోట అంతా కూడా. ఈ రెడ్ ఫోర్ట్కి వస్తే ముఖ్యంగా మనకి కావాల్సింది ఎనర్జీ అండి, చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే చాలా దూరం నడుస్తూనే ఉండాలి. అలాగా లోపలికి వెళ్తే మనకి బయట నడక ఉంటుంది, లోపలికి వెళ్తే లోపల నడక ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా వాక్ చేయాలి. సో చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటేనే చేయగలం మనం ఇది. అయితే మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఎండలో వాక్ చేయడం వల్ల అసలు అందులోకి దరిదాపుల్లో కూడా ఒక వాటర్ బాటిల్ కూడా దొరకలేదు మాకు. ఇంత అంటే ఆ చుట్టుపక్కల ప్లేసెస్లో మెయిన్ ఏంటంటే కొన్ని ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ అక్కడ కొంచెం వాటర్ పెడతారు, ఫ్రీ వాటర్ పెడతారు కదా మామూలుగా, అలాంటి వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి. అసలు లోపల ఉంది కానీ లోపల కూడా చాలా దూరం లోపలికి నడిచి వెళ్ళిన తర్వాత ఉంది అక్కడ. సో లోపల అయితే ఒక క్యాంటీన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా చెకింగ్ అది ఉంటుందండి. సో మనం చెక్ చేసుకుని అన్నీ కూడా మనం పట్టుకెళ్ళే గూడ్స్ మనం వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెకింగ్ కౌంటర్లో వేసి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో నేనైతే స్టైల్కి వేసుకోలేదండి గ్లాసెస్, అక్కడ ఉన్న ఎండ తట్టుకోలేకే వేసుకున్నాను నిజం చెప్పాలంటే. సో లోపలికి వెళ్ళిన వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ లోపల నుంచి షాపింగ్ ఉంటుందండి. ఒక 200 మీటర్స్ వరకు కూడా షాపింగ్ ఉంటుంది. షాపింగ్ అంటే మనకి ఏంటంటే ఏవో యాక్సెసరీస్ ఉంటాయి లేడీస్కి సంబంధించినవి, నెక్స్ట్ ఏమో పెన్స్ ఏవేవో అమ్ముతూ ఉంటారు. అవన్నీ కూడా మనం జస్ట్ చూసుకుని వెళ్ళిపోతాము. సో మేము అంతే వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. కానీ మా వాళ్ళు ఎక్కడ ఆగిపోతారంటే ఎక్కడ మ్యాగ్నెట్స్ కనిపిస్తే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అక్కడ ఆగిపోతూ ఉంటారు. సో మా వాడికి రెడ్ ఫోర్ట్ ఉన్న మ్యాగ్నెట్ బాగా నచ్చింది అన్నమాట. సో అది చూస్తూ ఇంకా ఉండిపోయారు, అది మాట్లాడుకుంటూ. ఇంకా వచ్చేటప్పుడు ఇంక షాపింగ్ చేయకూడదు అనుకుని ఇంక వెళ్ళినప్పుడే కొంచెం మ్యాగ్నెట్స్ అవి తీసేసుకున్నాము. అంతకు మించి ఇంకేమీ తీసుకోలేదండి. అక్కడ తీసుకోవడానికి అంత స్పెసిఫిక్గా కూడా ఏమీ అనిపించదు. కాస్ట్ చాలా అంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం, అందుకోసం అని చెప్పేసి కూడా మనం షాపింగ్ అక్కడ చేయలేము. ఏదో మనం దూరం నుంచి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మేము తీసుకుంటాం, మాకు అలవాటు అన్నమాట అది, అందుకోసం తీసుకున్నాం అన్నమాట. ఇంకా అక్కడైతే ఏవో చిన్న చిన్న పూసలతో చేసిన అవి ఆభరణాలు అవి ఉన్నాయి, కానీ అవన్నీ జస్ట్ చూసేసి వచ్చేసాం అన్నమాట. యాక్చువల్లీ అయితే అలా లోపలికి వెళ్ళేసరికి విపరీతమైన దాహం వేస్తుందండి. కన్ను చూపు మేరలో వాటర్ బాటిల్ దొరకలేదు మాకు. అసలు అక్కడ ఒక లోపలికి వెళ్తే ఒక క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్ లోపలికి వెళ్తే ఒక దగ్గర బిల్ చేస్తున్నారు, ఇంకొక దగ్గర ఏమో క్యాంటీన్ ఉంది లోపలే ఫోర్ట్లోనే. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికింది మాకు వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్ కూడా కూలింగ్ ఎంత ఏ రేంజ్లో ఉందంటే అసలు లోపల ఐస్ క్యూబ్
క్యూబ్స్ ఉన్నాయన్నమాట. అలాంటి మనకి మంచి దాహం వేసినప్పుడు అలాంటి వాటర్ తాగితే అసలు దాహం అనేది తీరదు. సో నా పరిస్థితి అలాగే అయింది. అసలు ఎంతసేపు అయినా ఆ క్యూబ్స్ ఏమో కరగవు, అంత ఎండ ఉన్నా కూడా. చూడండి, ఆ క్యూబ్స్ పట్టేసిన వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇంకా దాహం తీరట్లేదని అప్పుడు మళ్ళీ రెడ్ బుల్ తెప్పించుకుని అప్పుడు అది తాగితే కొంచెం బెటర్గా అనిపించింది. ఈ వాటర్ బాటిల్ కూడా 150 రూపీస్ అలా ఛార్జ్ చేశారండి లోపల, చాలా ఎక్స్పెన్సివ్ అది. సో మేమైతే ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్ళామట. హిస్టారికల్గా అని చెప్పేసి అని అనగానే మనకి లోపలికి వెళ్ళగానే చూడటానికి పెద్దగా ఉండదు. గ్రీనరీ ఒక్కటే కనిపిస్తుంది. ఆ గ్రీనరీ ఒకటే. నెక్స్ట్ ఏమో అక్కడ ఆ ఫోర్ట్ లోపల ఉన్న మొత్తం అంతా కూడా కోటలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, అంత దూరం నడుచుకుని వచ్చిన క్యూబ్స్ అనేవి కరగట్లేదు అనమాట, అలాగే ఉన్నాయి. సో ఇంకా మేమైతే ఇంకా నడుస్తూనే ఉన్నాం అన్నమాట. లోపల ఒక మ్యూజియం ఉందండి. అంటే ఒక 2 ఫ్లోర్స్లో ఉంది అది. లోపలికి వెళ్ళి అక్కడ మనకి ఒక టికెట్ తీసుకుంటే ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు లోపలికి ఎంట్రీ చేస్తున్నారు అనమాట. అందరినీ ఎంటర్ చేయట్లేదు. సో అది అక్కడైతే వెళ్ళాం, కానీ మొత్తం అన్నీ కూడా ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించినవన్నీ కూడా మొత్తం అన్ని అంటే అక్కడ ఉన్న కత్తులు, వాటి అంటే యుద్ధ సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ ఎండకి భయపడి అందరూ కూడా అలా నీడలో కూర్చుని పోతున్నారండి, ఎవరు కూడా తిరగట్లేదు. మేమే ఇంకా కొంచెం తిరిగామన్నమాట. కొంచెం వాటర్ తాగి ఆ రెడ్ బుల్ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా ఆ ఎనర్జీ వల్ల కొంతవరకు కూడా తిరగగలిగాము. కానీ అక్కడ ఎండ ఏ మేరుందో మీకు చూపిస్తానండి. యాక్చువల్లీ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే లోపలంతా కూడా ఆ గ్రీనరీ కోసం ఏదో అలాగా తిరగడం కోసం మనం ఏదో ఒక పిక్నిక్ లాగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం కాబట్టి మనం లోపలంతా కూడా తిరగడానికి వెళ్ళాలి. కానీ అసలు లోపల చూడటానికి అయితే ఏమీ ఉండదండి. అసలు అంతసేపు తిరిగి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే. సో లోపల చెప్పాను కదండి, మ్యూజియం ఉందని. మ్యూజియంలోకి వచ్చాము. ఆ మ్యూజియం చూడడానికి వెళ్ళాలంటే మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి. ఆ మ్యూజియంలో అప్పటి కాలంలో రాజులు, అంటే ఈ మొఘల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాడిన వెపన్స్ అవన్నీ కూడానే ఉన్నాయి. సో ఇంకా మా అబ్బాయి అయితే చక్కగా వాడు బాగానే తిరిగేశాడు 2 ఫ్లోర్స్. నేనైతే ఒక్క ఫ్లోరే వెళ్ళి జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఖడ్గాలు అవన్నీ కూడా చూసి జస్ట్ వచ్చేసానండి. మీకు కూడా నేను ఎక్కువ చూపించదలుచుకోలేదు ఇవి. సో ఎందుకంటే చాలా వరకు కూడా మ్యూజియంస్ అంటే బోరింగ్గానే అనిపిస్తాయి కాబట్టి. ఇవన్నీ కూడా అప్పుడు రాజులు వాడినటువంటి వెపన్స్ అంట. సో అవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళి ఇంకా అవన్నీ చూసుకుని మేమైతే అక్కడే కూర్చుని ఉన్నాము మా అబ్బాయి వచ్చేంత వరకు కూడా. ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత ఈ బాక్స్ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. చాలా బాగుంది కదా, ఆ రోజుల్లో కూడా ఇలాంటి బాక్సులు అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో అది చూసుకుని ఇంకా మేమైతే ఇంకా అక్కడే ఆ ఫ్లోర్లోనే ఉండిపోయాం అన్నమాట. మా అబ్బాయి అయితే నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాడు అన్నమాట. సో మేమైతే ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాము తను వచ్చేంత వరకు కూడా. నిజం చెప్పాలంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ మ్యూజియంస్ చూడడానికి నేను ఎక్కువ ఇష్టపడనండి. ఎందుకంటే అవన్నీ కూడా చాలా అంటే కొంచెం నిజం చెప్పాలంటే బోరింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదో ఉర్దూలో రాసి ఉంది. సో అవన్నీ బోరింగ్గా అనిపిస్తాయి అనేది నాకు పర్సనల్గా నా ఒపీనియన్ నాకు అలా అనిపిస్తాయి. సో వాళ్ళు వాడిన మొత్తం సామాగ్రి అంతా కూడా అక్కడ ఉందండి, అందరూ కూడా చూస్తున్నారు. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోనే, ఎందుకంటే మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేదు అనమాట. అయితే ఇంకా తిరిగి వచ్చేసి బయటకు వచ్చి అయితే కూర్చున్నామండి. బయట అయితే కొంచెం అప్పుడు కొంచెం గాలి అనేది వేస్తుందన్నమాట. ఇంకా అందుకోసం అని బయటకు వచ్చి కూర్చున్నాము ఇద్దరం కూడా, మా హస్బెండ్ నేనుని. మా అబ్బాయి ఏమో ఇంకా రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి అని కాల్ చేశాడు. వాటర్ ఉంది, వాటర్ మంచినీళ్ళు పట్టుకోవడానికి ఉంది అని చెప్పాను కదండి. అది పట్టుకుని తాగుదామని చెప్పేసి అంటే వాటర్ అస్సలు బాగాలేదు. అసలు ఏంటంటే ఓన్లీ అక్కడ మొత్తం చెట్లు తడపడానికి పెట్టినట్టున్నారు. బాగాలేదని చెప్పేసి అని ఇంకా పంపితే అది మొత్తం నీరంతా కూడా కళ్ళ ముందే ఆవిరైపోతుంది అనమాట. అలా ఉంది వేడి ఆ రోజు. సో మేమైతే రిటర్న్ అయిపోయి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. రూమ్ నుంచే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. సో నెక్స్ట్ డే 5 o'clock
o'clockకి మాకు వైజాగ్ ట్రైన్ ఉందన్నమాట. సో మేమైతే ట్రైన్కి రీచ్ అవుదామని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అన్నమాట ఒక క్యాబ్ పెట్టుకుని. లగేజ్ అయితే ఎక్కువగానే ఉందండి. సో లగేజ్ అయితే ఇంకా ఎక్కించడం దించడం అనేది ఒకేసారి కాబట్టి ఇంకా ఆ లగేజ్తో మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఎక్కి శుభ్రంగా హ్యాపీగా స్మూత్గా జరిగిపోయింది. సో సక్సెస్ఫుల్లీ మా చార్ధామ్ యాత్ర కంప్లీటెడ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ హ్యాపీగా విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయామండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.